సంగారెడ్డి పట్టణంలో తాగునీటి సరఫరా అంశంలో నెలకొన్న ఇబ్బందులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి ప్రజలకు మంచినీటిని అందించాలని సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారు అధికారులను ఆదేశించారు. పట్టణ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, రానున్న వర్షకాలం దృష్టిలో ఉంచుకొని డెసిల్టింగ్ చేసి డ్రైనేజీలో ఇసుక పూడికలను తీసి రహదారులపై వర్షపు నీరు నీలకుండా, పాదచారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. పట్టణాల్లో వీధి దీపాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వీధి దీపాలు లేని చోట అమర్చాలని సూచించారు. డంపింగ్ యార్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షకాలం దృష్టిలో ఉంచుకొని డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రజల నిమతులను స్పందించి వెంటనే పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌవన్, డిఈ ఇంతియాజ్, ఆర్ వెంకటేశ్వర్లు, జీవి శ్రీనివాస్, విఠల్, శ్రవణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.